శ్రీ గురుభ్యో నమ. రామాయణ విజ్ఞానం కార్యక్రమానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు రాజవర్ణన అన్న విషయాన్ని మనము తెలుసుకోబోతున్నాము. సర్గలుగా ఉన్న రామాయణం 500 సర్గలుగా మనకు అందించబడింది. ఆ విధంగా రాజవర్ణనలో రాజు లక్షణాలు విశేషంగా వివరించడం జరిగింది. ఆ రాజవర్ణనలో రాజు గురించి చెప్తూ దీర్ఘదర్శి, మనం నాయకుడి గురించి చెప్తూ లౌకికంగా కూడా విజనరీ అంటాము. అంటే ఇప్పుడు ఒక నెల 2 నెలలు సంవత్సరం కాకుండా ఒక 25 ఏళ్ళు 50 ఏళ్ల ప్రణాళిక, మనం కార్యాలయాలకైనా కూడా దేశానికైనా రాష్ట్రానికైనా నగరానికైనా దీర్ఘదర్శత్వ నాయకత్వం చాలా ముఖ్యం అంటున్నాము. రఘువంశ మహారాజులు, విశేషంగా ఇక్కడ దశరథ మహారాజు దీర్ఘదర్శి. అంతేకాదు మహాతేజ అంటే దానికి తగిన శక్తియుక్తులు కరవారు. పౌర జనపద ప్రియ అంటే వీరు నగరవాసులకు మాత్రమే కాదండి, గ్రామవాసులకు కూడా ప్రియంగా, అంటే వారికి తగిన విధంగా పాలన, రక్షణ, పోషణ వ్యవస్థలను తయారు చేసి దానిని రక్షిస్తూ జీవిస్తున్నారు. సో కాబట్టి నాయకుల గురించి తెలుసుకుంటే ఆ నాయకత్వ లక్షణాలను రాజవర్ణనలో విశేషంగా మనకు అందించారు. కాళిదాస్ అంటాడు, వీళ్ళు రాజులు కాదయ్యా, వీళ్ళు రాజ్యాశ్రమంలో ఉన్న ఋషులు అని అంటాడు. కాబట్టి వాళ్ళ జీవన విధానం రాచరికం, బాధ్యత అని ఎరిగి నిత్యం వారికి ఎన్నో ఉంటాయి. మహారాజులు వీళ్ళు, చక్రవర్తులు. మనము ఎంత సంపద భారతదేశంలో ఉండేదో ఇప్పటికీ కూడా మిగిలి ఉంది ఎన్నో దోపిడీల తర్వాత. అంటే ఒకప్పుడు రామరాజ్యంలో ఉన్న సంపదను మనము ఆలోచన కూడా అందనిది. అటువంటి సంపదలలో తులతూగుతున్నా కూడా వాళ్ళు భోగలాలసత్వం లేకుండా జితేంద్రియులుగా ఉండేవారు అన్న విషయాన్ని వాల్మీకి, కాళిదాసు, ప్రతి ఒక్క రామాయణ రచయిత, మళ్ళీ రచయిత అంటే మనం ముందుగా తెలుసుకున్న విషయాన్ని వారు దర్శించి ఇంద్రియాతీతంగా మనకు అందించారు. కాబట్టి వాళ్ళు ఈ రాజులలో ఉన్న ప్రకట కాకుండా రహస్యంగా ఉన్న గుణాలను కూడా గమనించి మనకు అందించారు. స్వకర్మ నిరతాహ, కాళిదాస్ అంటాడండి, ఆఫలోదయ కర్మణ. ఎందుకంటే ఆరంభింపరు నీచమానవులు, విఘ్నాయాస సంత్రస్తులై అంటారు. అంటే ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే ఏదో ఒక ఆటంకం వస్తుందండి అని చెప్పి చాలామంది మొదలు పెట్టరు. మధ్యముల్ ఒక విఘ్నం వస్తూనే ఆపేస్తారు పనిని ప్రారంభించినప్పటికీ. కానీ ధీరులు తిరిగి తిరిగి విఘ్నాలు వచ్చినప్పటికీ కూడా ఆ విషయాన్ని సాధించే వరకు వారు విశ్రమించరు. అటువంటి వారే రఘువంశ మహారాజులు అని విశేషంగా కాళిదాసు కీర్తిస్తాడు. కాళిదాసుకు కావలసిన ముడిసరుకు నాకు ఇక్కడి నుంచే వచ్చిందయ్యా అని సవినయంగా మనవి చేస్తారు. ఎందుకంటే నాకు ఆ శక్తి లేనప్పటికీ నా ముందు తరాల వ్యాస వాల్మీకులు అథవా కృతవాగ్ద్వారే వంశేస్మిన్ పూర్వసూరిభిః మణౌ వజ్ర సముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః. వాళ్ళు అందించారయ్యా వజ్రం వైడూర్యాలనే పాత్రలు, కథలు. వాటిని తీసుకొని నేను ఒక్క చిన్న దారంతో కట్టి నేను కూడా మాలాకారుణ్ణి అని చెప్పుకోవచ్చు అన్నారు. అలా విశేషమైన రఘువంశ మహారాజుల నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ లక్షణాలు, గుణగణాలు మనం తెలుసుకుంటూ ఉంటే మనలోనే ఆ స్ఫూర్తి కలిగి మనము కూడా ఆ నాయకులా జీవించాలని భ్రమణ కీటక న్యాయం అంటారు. అంటే ఒక కీటకం అట్లా భ్రమిస్తున్న ఒక తేనెటీగను చూసి తను కూడా అలా కావాలి అన్న స్ఫూర్తిని ఎలా కలిగిస్తుందో, మనకు కూడా రఘువంశ రాజుల చరిత్ర చదువుతూ ఉంటే, వారి గుణగణాలను తెలుసుకుంటూ కీర్తిస్తూ ఉంటే మనకు కూడా అటువంటి గుణాలు మనవిగా చేసుకోవాలి అన్నది చాలా
స్ఫూర్తి కలిగిస్తుంది. ముఖ్యంగా వీళ్ళు నాస్తికులు కాదు అంటారు. నాస్తిక, ఆస్తిక శబ్దాన్ని మనం తెలుసుకోవాలి. ఆస్తికులు అంటే సంపూర్ణ దృఢ అచంచల విశ్వాసం శాస్త్రంపై. శాస్త్రం అంటే ఆ రాజ్యాంగంపై. ఆ రాజు భౌతికవాదం కాకుండా భౌతికానికి అతీతమైన జ్ఞానం ఒకటి ఉంది, అది పరమ సత్యం అని గమనించి గ్రహించి దాని ద్వారా జరగాల్సిన పనులన్నీ జరుపుతూ జీవించేవారు ఆస్తికులు. ఆస్తిక నాస్తిక శబ్దం అంటే భౌతికవాదం కేవలం నాస్తికత్వమే. భౌతికవాదానికి మించిన ఇంద్రియాతీత జ్ఞానం ఉంది అని తెలుసుకొని, అంటే వాళ్ళు అన్ని శాస్త్రాలు సంపూర్ణంగా అధ్యయనం చేసిన వారు, ఫుల్లీ క్వాలిఫైడ్ అంటాం మనం ఇప్పుడు. వారు సంపూర్ణమైన అర్హతను తెలుసుకొని ఆ విధంగా జీవించేవారు. రాజుగా నిర్ణయింపబడే వారి అర్హతలు వారి తల్లిదండ్రులు కూడా సంపూర్ణంగా ఉన్నాయా లేవా అని తెలుసుకొని పురజనుల అభిప్రాయాలను సేకరించే ఒకళ్ళని రాజుగా నియమించేవారు. అంతేగాని వంశపారంపర్యం అన్న విషయం మన రాజరికంలో లేదు. కాబట్టి రఘువంశుల రాజులను చరిత్ర చెప్తున్నప్పుడు అందులో కూడా ఒక రాజు ఆ విధంగా యోగ్యుడు కాదు అని ప్రజలు నిర్ణయించి వారిని వెలివేశారు. తల్లిదండ్రులు కూడా నిర్ణయించి వారికి ఆ అవకాశం కల్పించలేదు. ఇటువంటి అనేకమైన కథలు మనకు విస్తారంగా కనిపిస్తాయి. రామాయణాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని వివరణ గ్రంథంగానే రఘువంశాన్ని మనకు అందించారు కాళిదాస మహాకవి. కాబట్టి కాళిదాస మహాకవి చెప్పిన విధంగా రఘువంశ రాజులు విశేషమైన గుణగణాలతో వ్యక్తిత్వాలతో జీవిస్తూ ప్రజలను నడిపించారు. ఆ విధంగా మనలో కూడా వ్యక్తిత్వ వికాసానికి రఘువంశ మహారాజులు స్ఫూర్తి కలిగించాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః.